ప్రాబ్లమ్స్ చూసినా ప్రతి ఏరియాలో ఈ ఏరియా చాలా బ్యాక్వర్డ్ అయిపోతుంది. దీనికి అభివృద్ధి చేయాలని అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ అభివృద్ధి తీసుకురావాలని కొండ విశ్వేశ్వరరెడ్డి ఎన్నో మార్గంలో తను తప్పకుండా ఒకసారి అన్నారు, నేను ఎవరితోనన్నా మాట్లాడతా, ఎవరితోనన్నా రిక్వెస్ట్ చేస్తా, ఎవరితోనన్నా కొట్లాడతా మన ప్రజల కొరకు. అదే మాట ఇప్పుడు నిలబడతారు. తను ఎప్పుడు అందరు అందుబాటులో ఉంటారు. తను ఫోన్ నంబర్ కానీ, తను తిరిగేది కానీ, వాళ్ళ టీం కొండ విశ్వేశ్వర టీం కానీ అందరూ మీ అందుబాటులో ఉంటారు హామీ ఇస్తున్నాను. మళ్ళీ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయాలి. టౌన్ రీజువనేషన్, అది సూవేజ్ ప్లాంట్లు, రోడ్లు చాలా ముఖ్యమైనవి. హైదరాబాద్కి వెళ్తేందుకు 3 hours పడుతుంది. ఇది యాక్చువల్లీ 1.5 hours పోయే రోడ్డు, మంచి రోడ్ వేస్తే. ఈ కనెక్టివిటీ ఇంకా మంచిగా అయితే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కామర్స్లో కానీ, వేరే ఎడ్యుకేషన్ రంగంలో కానీ, హెల్త్ కేర్లో కానీ ఒక సీరియస్ పేషెంట్ ఇక్కడ ఉంటే డాక్టర్లు ఆలోచిస్తారు, హైదరాబాద్ వరకు పోతే ఆ పేషెంట్ చేరుతారా 3 hours. ఇలాంటి పరిస్థితి ఉండొద్దు. మేము పెద్ద సిటీ దగ్గర ఉన్నాము. తాండూరుకు మంచి కనెక్టివిటీ తీసుకురావాలా, మంచి ప్రోగ్రెస్ రావాలా. అదే ఒక 100% నిర్ణయం తీసుకున్నాం అందరము. దాని కొరకు మేము పోరాడతాం. నమస్తే మేడం. ఒక తాండూరుకి సంబంధించి పొల్యూషన్ మీద చాలా పోరాడుతున్నారు. కరెక్ట్. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అవ్వట్లేదు. దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు మా ఒక లేడీ మీడియా పర్సన్. ఒకసారి న్యూస్ పేపర్లు కూడా వచ్చింది, తాండూర్ ఇస్ ద నంబర్ 1 ఇన్ పొల్యూషన్ అని. ఇది ఎందుకంటే మైనింగ్ ద్వారా ఒకటి, రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఇంకొకటి. రోడ్ మీద ఒక టాప్ లేకుండా సైడ్ దాకా మేము సీల్ చేయకుంటే ఆ దుమ్ము లేస్తూనే ఉంటుంది. ఆ దుమ్ము లేస్తే అందరికీ లంగ్స్లలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ఒక ఇంపార్టెంట్గా ఒక ప్లానింగ్ చేసుకొని, దానికి ఒక నిర్ణయం తీసుకొని, దానికి ఒక సలహాలు చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. సో వేరే ఇది సింగిల్ షాట్ ఇది కాదు. దీంట్లో ఎన్వైరన్మెంట్ దుమ్ము మాత్రమే కాదు, ఇప్పుడు మలేరియా, మస్కిటోస్ వల్ల మలేరియా, డెంగ్యూ ఫీవర్. మామూలుగా ఈ మలేరియా, డెంగ్యూ వచ్చి రైనీ సీజన్ తర్వాత మస్కిటోస్ వచ్చి పూల్స్లలో ఉంటాయి. ఈ ఏరియాలో మాత్రమే ప్రతి రోజు డెంగీ, మలేరియా వస్తుంది. ఎందుకంటే అది డ్రైనేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇలాంటి అన్నీ స్టడీ చేస్తాము. దీనికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి డెవలప్మెంట్ కొరకు ఒక సంకల్పం తీసుకుంటాము. వీలైనంత వరకు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా బీజేపీ. ఆ బీజేపీ సెంట్రల్ ఫండ్స్ వీలైనంత వరకు తీసుకొచ్చి ఈ టౌన్ని, ఈ ఏరియా, ఈ మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం చేయాలని, డెవలప్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తాము. మేడం ఒక నిమిషం. ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు సార్కి, సార్ మర్చిపోతారు ఏ విషయమైనా సరే, ఎవరైనా చెప్తే మర్చిపోతారు, పొద్దున్న కలిసిన పర్సన్ని మళ్ళీ ఈవినింగ్ వరకు గుర్తుపెట్టుకోరని అంటున్నారు. ఇంకోటి దానిపైన మీరు ఏమంటారు? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ ఆన్సర్ కొంచెం అందరు మంచిగా వినండి. వేరే వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, పెద్ద ఆరోపణలు. నేను మాట్లాడను దాని గురించి. వాళ్ళకి ఇంకేం దొరకక ఆయన తిరగడు, ఆయన మర్చిపోతాడు. ఇదేమన్నా ఆరోపణనా? నిజంగా అడుగుతాను, బట్ కంటిన్యూ చేస్తా. ఒక్క ఎంపీని మీరు చూపెట్టండి, ఇన్నిసార్లు తిరిగిన ఎంపీ, ప్రతి విలేజ్కు 2-3 సార్లు పోయినరు. ఇంతమందితోని తిరిగి అందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవాలి. అది చేస్తున్నారు వాళ్ళు. ఆ డీటెయిల్గా దాన్ని పరిష్కరించాలని చూస్తున్నారు. సో మీరు ఒక్క ఎంపీ చూపియండి, మీ లాస్ట్ ఎంపీనో దానికన్నా ముందు ఉండే ఎన్ని ఎంపీలన్నా, ఇన్నిసార్లు ఇన్ని మాటలు ఒక్కొక్క ఊరికి వచ్చే ఎంపీ మీరు చూపియండి. మళ్ళీ ఇంకో మాట చెప్తా, ఇది డైవర్షన్ టాటిక్. వాళ్ళు చేసిన పనులు లేదు, 5 yearsగా ఎంపీగా ఉండి చేసిన పనులు లేవు. ఇది అది ఏమో చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, తను తిరిగింది లేదు. సో ఇంకొకరి మీద ఆరోపణలు వేసేది చాలా ఈజీ. అది వేరే ఏం దొరకక అందరు నవ్విండ్రు చూడు, అదే ఆన్సర్ మీకు. మనుషులను గుర్తుపెట్టుకుని నియోజకవర్గానికి గుర్తుపెట్టుకుని ఏం పని చేస్తారనే మాట అన్నారు అన్నమాట ప్రత్యర్థులు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడగండి, సార్ మిమ్మల్ని గుర్తుపడతారా అండి, మీరు చెప్పండి. సో అది మీరు ప్లీజ్ 100% మీరు మీడియా ఇస్ హియర్ ఫర్ ద ట్రూత్. వాళ్ళందరూ పిచ్చి ఆరోపణలు వేస్తే మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ప్రజలకు బాగా తెలుసు. సో వీఆర్ నాట్ వరీడ్. మీరు కరెక్ట్గా అడిగారండి. థ్యాంక్ యూ ఫర్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ ఇంకోటి కూడా చెప్తా అండి,
వాళ్ళు సర్క్యులేట్ చేసే వీడియో గురించి యాక్చువల్గా మాట్లాడొద్దు, కానీ అది ఇవాళ రేపు క్లెవర్గా ఎడిటింగ్ ఒక అపార్ట్మెంట్ తీసుకొని 50 మందిని తీసుకొని నెగిటివ్ పబ్లిసిటీ కొరకే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెప్తాందుకు ఏం లేదు. సో అది అర్థం చేసుకుంటున్నారు, పబ్లిక్ అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. అయితే గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అపార్ట్మెంట్ లేనిదే ఎవరిని అందుబాటులోకి రానియరు అని అప్పుడు కాంగ్రెస్ సృష్టిస్తారు. దాంట్లో మీరు ఒక జీవిత భాగస్వామిగా ఏ విధంగా ఉన్నారు? ఎందుకంటే 24/7 మీరు చూస్తుంటారు కదా, దీనిపైన మీ స్పందన. సో ఎంతోమంది వస్తారండి, నేను చూస్తూనే ఉన్నా, తాను ఎంతమందిని కలుస్తున్నారు రోజు. ఒక్కసారి ఎవరికన్నా ఈ టైంలో అపాయింట్మెంట్ వచ్చింది, మీరు టైంకి వస్తే ఇంకా 10 మందిని కలవచ్చు అని ప్రజలు కలిసే ఎఫిషియన్సీ కొరకు తను అన్నరుగా కావచ్చు. కానీ మెయిన్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిచ్చి ఆరోపణల మీద మీరు చాలా ఇంపార్టెన్స్ పెట్టొద్దు. ప్రజలకు నీళ్లు కావాలా, ప్రజలకు డ్రైనేజ్ కావాలా, ప్రజలకు రోడ్లు కావాలా, ఈ డైవర్షన్ టాటిక్లన్నీ ఇట్లా మర్చిపోండి, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాతావరణంలో మనకు చేవెళ్ళ 100% చేవెళ్ళలో ఒక బీజేపీ ఎంపీ ఉండాలి. ఈ బీజేపీ ఎంపీ వల్ల మన చేవెళ్ళ ప్రజలకు డబుల్ ఎంజిన్ గ్రోత్. ఎందుకంటే మనకు 100% ఈ డబుల్ ఎంజిన్ గ్రోత్ ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కొరకు స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు. మనం సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ చేసుకొని మన వాళ్ళకు, మన ప్రజలకు ఇది తీసుకురావాలి. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం ఒక మంచి స్థాయికి వచ్చింది, ఇంకా మీదికి వెళ్ళే అవకాశం ఉంది మనకు. సో దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానివల్ల నాది ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు ఇది మన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు ఉత్సాహంగా కరెక్ట్గా 30 రోజులు ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఒక సిన్సియర్ డెడికేషన్గా ఆల్రెడీ సిద్ధాంతం ఉండే పార్టీ ఎవరంటే బీజేపీ. మళ్ళీ చెప్పండి, సిద్ధాంతం ఉండే పార్టీ బీజేపీ. ఇప్పుడు ఉత్సాహం ఉండే పార్టీ ఎవరంటే బీజేపీ. గెలిచే పార్టీ ఎవరు? అంతే. సో ఈ మాట మీరు అందరికీ తీసుకెళ్ళాలి. నేను లాస్ట్ ఒకటే మాట చెప్తున్నాను మీకు, కొండా విశ్వేశ్వరరెడ్డి మీతోని ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు, మీ అందరితో పని చేస్తారు. ఆయన మీతో పాటు పని చేసిన వల్ల అందరికి ఒక మంచి పేరు, మన ప్రజలకు ఒక హ్యాపీనెస్ రావాలి. మేము గెలిచినందుకు వాళ్ళు సంతోషపడాలి, అదే ముఖ్యం అన్నిట్లా. జై భారత్. నేను ముఖ్యంగా అందరి కార్యకర్తలని మీ కాంట్రిబ్యూషన్ ఇది ఇంతవరకు చేసింది. కొంతమంది ఎన్నో ఏండ్ల నుంచి క్వాయిట్గా బీజేపీలో చేసుకుంటూనే వచ్చిండ్రు, కొంతమంది ఇప్పుడు మేము ఫ్యూచర్లో బాగా చేయాలని జాయిన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా మన దగ్గర ఉండే పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారు మీకు మార్గం చూపిస్తందుకు. యాదగిరి గారు మండల్ ప్రెసిడెంట్, మళ్ళా బాలేశ్వర్ గౌడ్ గారు, బాలేశ్వర్ గుప్తా గారు, బాలేశ్వర్ గుప్తా గారు ఈరోజు మెయిన్ ఈ ప్రోగ్రాంకు. మళ్ళా రజనీకాంత్ గారు, లలితమ్మ, ఇంకా శంకర్ రెడ్డి, వెంకటేష్, మధేశ్వర్, మళ్ళా అందరినీ పేరుగా చెప్పలేదన్నా కూడా మీరు అందరూ మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంది, ఒక గుర్తింపు ఉంది. మేము తప్పకుండా మీ అందరితో ఉంటాము. థ్యాంక్ యూ, నమస్తే.